మనకు సహాయకరంగా కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చదువుకున్న ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ యెహోషాపాతు, రాజైన యెహోషాపాతు ఆయన యొక్క స్థితిని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నారు. ఆయన చెప్తున్న మాట, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. దేవుడిని ఆయనే దిక్కుగా ఎంచుకున్న రీతిగా ఒక రాజు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈయన యెహోషాపాతు ఒక గొప్ప రాజుగా కూడా మనం ఈ లేఖన భాగాల్లో 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన యొక్క నడత, ఆయన యొక్క జీవన విధానం, దేవునికి ఆయన భయపడిన రీతి, దేవుని మార్గాన్ని ఆయన ప్రేమించిన విధానాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి దేవునికి భయపడేటువంటి యెహోషాపాతు తన తాత అయిన దావీదు గారు తెలియపరిచిన మార్గాల్లో దేవుణ్ణి ప్రేమిస్తూ నడిచినటువంటి ఆ స్థితిలో ఉన్న రాజుకు ఇక్కడున్న పరిస్థితి, మా శక్తి సరిపోదు, ఏమి చేయాలో తోచని స్థితిలో మేము ఉన్నాం, నీవే మాకు దిక్కు అని ఇక్కడ చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ పరిస్థితి యెహోషాపాతుకు రావటానికి గల కారణం, అక్కడ 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మోయాబీయులను, అమ్మోనీయులను, అక్కడున్న సిరియా ప్రాంతముల తట్టు ఉన్నటువంటి సైన్యాలన్నీ కూడా మూకముడిగా ఆయన యొక్క రాజ్యం మీదకి, యోధా రాజ్యం మీద రాజుగా ఉన్న మీదకి దండయాత్ర చేసి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఆయన ఆ మాట విన్నప్పుడు అక్కడ కనపడతా ఉంది. మరలా నేను ఆ మాట చదువుతానండి. అంతలో 2వ వచనం, అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసాసోత్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి, ఈయనకి ప్రమాదం వస్తుంది అని తెలిసినప్పుడు ఈయనలో కూడా భయం ఉంది. నన్ను జయిస్తారు, నా రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటారు అనేటువంటి రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో భయం ఉంది. భయపడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. రాజు ఆయన కింద ఆయన ఒక అధికారం కలిగిన వాడు, ఆయన కింద కొన్ని సైన్యాలు ఉంటాయి, ఆయన కింద కొంత ఆయుధ సామాగ్రి ఉంటుంది. అటువంటి రాజు ఆయన భయపడుతున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. నీ మీదకి వారందరూ కూడా లేచి వస్తున్నారు అన్నప్పుడు అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, భయం కలిగింది కానీ అతను శక్తిమంతుడు, శక్తి సామర్థ్యాలు కలిగిన సైన్యములు ఉన్నాయి అతని దగ్గర, అలాగే ప్రతిదాడి చేయగలిగిన ఆయుధ సామాగ్రి కలిగిన యెహోషాపాతు ఆయనలో భయం ఉన్నప్పటికీ కూడా ఒక్కరి మీదే మనసు నిలుపుకున్నాడు. ఎవరి మీద అంటే దేవుడైన యెహోవా మీద మనసు నిలుపుకొని. మనసు నిలుపుకొని అంటే ఆధారపడటం. చాలా సందర్భాల్లో మనకు ప్రమాదము, ప్రాణాపాయ స్థితితో, అపాయాలు, ఆర్థిక ఇబ్బందుల్లో మనకు కలిగినప్పుడు దేవుని పట్ల కొంత మనసు నిలుపుతాం, కొంత ఆధారపడతాం. కానీ ఆ సమస్య దగ్గరికి వస్తున్నప్పుడు, కొంత గలిబిలి కలిగినప్పుడు మరలా మన సొంత నిర్ణయాల మీదో, ఇతరుల ఆలోచన విధానం మీదో మనం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియ. ఇది మనసు నిలుపుకొని, ఈయనైతే సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. మనసు నిలుపుకొని ఆయన సైన్యం వైపు చూడలేదు, ఆయన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి వైపు చూడలేదు, ఆయనకున్న బలం వైపు ఆయన చూసుకోలేదు, ఆయన వైపు కూడా చూసుకోలేదు. దేవుడైన యెహోవా సన్నిధి మీద మనసు నిలుపుకున్నాడు ఆయన. ఒక
భయభ్రాంతుల్ని కలగజేసే పరిస్థితి, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, తనకున్న ఆ యొక్క పేరు పోగొట్టుకునే స్థితి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుడి మీదే మనసు నిలుపుకున్నాడు. విచారించడానికి, అంటే ఆయన మీదే ఆధారపడినట్లు ఇక్కడ యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. ప్రార్థించే మనము అనేక మార్లు ఆ ప్రమాదాలని ఆపదల్ని చూసినప్పుడు, నా మట్టుకైతే నా జీవితంలోనే నేను అనుభవించింది, కొంతవరకు దేవుని మీద ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారన్న మాటను జ్ఞాపకం చేసుకొని నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరిల్లేవాడిని, దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడిని, ప్రార్థించేవాడిని. కానీ ఆ సమస్య మరికొద్దిగా నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దాని ప్రభావం పెరుగుతూ ఉన్నప్పుడు నా సబుద్ధిని ఆధారం చేసుకునేవాడిని. ఆ మనసును నిలుపుకొని, దేవుడి మీద ఆధారపడిన మనసు నిలుపుకున్న వాడిని ఆ సమస్య ప్రభావం ఎక్కువ అవుతున్నప్పుడు ఆ మనసును తిప్పుకునేవాడిని. నేను ఆ ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా దేవుని దగ్గర అడిగాను, కానీ నేను నిలుపుకోలేని మనసుతో ఎవరో ఒకరికి ఫోన్ చేసి, నాకు ఈ సమస్య ఉంది, నేను ఇలా రాలేకపోతున్నాను, కొంచెం నాకు ఏదన్నా సహాయం చేయగలరా అంటే కొంతవరకు మాత్రమే ఆధారపడ్డాను. దాని తీవ్రత పెరిగినప్పుడు నేను మనసు నిలుపుకోలేకుండా తొలగిపోయిన పరిస్థితిని నా అనుభవాల్లోంచి నేను చూసుకున్నాను. కానీ ఇక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థన అనుభవం ఎలా ఉందంటే, దేవుని మీదనే ఆధారపడ్డాడు. మరొక ఆప్షన్ ఆయన తీసుకోలేదు. తన అధికారాన్ని ఆప్షన్గా తీసుకోలేదు, తనకున్నటువంటి సైనికుల్ని ఆప్షన్గా తీసుకోలేదు, తనకున్న సామాగ్రిని ఆప్షన్గా తీసుకోలేదు. కేవలం దేవుని మీదే ఆధారపడిన ఆ పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత మాట మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలోనే మనం చూసినట్లయితే ఇందాకడ చదువుకున్న మాట, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఇక్కడ యెహోషాపాతు మరొక ఆ ప్రార్థన అనుభవాన్ని చూస్తే, ఈయన సంపూర్ణంగా దేవుని శక్తి మీదే ఆధారపడ్డాడు, దేవుని శక్తిని ఆశ్రయించాడు. మొదటి మాట దేవుడి మీద ఆధారపడటం, రెండవది ఈయన ప్రార్థించేటువంటి అనుభవం ఎలా ఉందంటే దేవుని శక్తిని ఆశ్రయించుకోవటం. ఇక నా వల్ల ఏం కాదు, ఇంక నేనేం చేయలేను, ఏం చేయాలో కూడా నాకు తోచట్లేదు, ఈ స్థితిలో నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు. దేవుని శక్తిని ఆశ్రయించాడు. తర్వాత అదే మాట అదే వచనంలో మనం మరలా చూసినట్లయితే, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను అని ఈ మాట మనం మరలా ఒక ఆలోచన చేసినట్లయితే, ఆఖరి భాగం నీవే మాకు దిక్కు అనే మాట కూడా దీంట్లో ఇంకొక అర్థం కూడా మనం ఆలోచన చేయొచ్చు. దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, దేవుని శక్తిని ఆశ్రయించాడు, దేవుణ్ణి సహాయం చేయమని వేడుకుంటున్నాడు. అన్ని మాటలు ఒకేలాగుంటాయి, కానీ దాని భావాలు, దాని యొక్క అర్థాలు వేరుగా నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ ఆధారపడే విషయంలో మనసు నిలుపుకున్నాడు, వేరొక ఆలోచన లేదు అతనికి. దేవుని శక్తిని, అంటే తన శక్తి విషయంలో తన శక్తిమంతుడు, ప్రతిదాడి చేసి వారిని లొంగదీసుకోగలిగినటువంటి నైపుణ్యత కలిగిన వాడే, తన సైన్యం ఉన్నటువంటి స్థితి కూడా అలాంటిదే. కానీ దేవుని శక్తిని ఆశ్రయం చేసుకున్నాడు. ఆ శక్తిని నేను ఆశ్రయం చేసుకుంటే నా మీద ఎవరో విజయం సాధించలేరు. దేవుని శక్తినే నాకు ఆశ్రయంగా ఉంటే నేను విజయాన్ని చూడగలను, నా మీద ఎవరు విజయం సాధించలేరు. మూడో మాట మనం చూసినట్లయితే ఆయన సహాయాన్ని వేడుకుంటున్నాడు. నువ్వు శక్తిమంతుడు, నీ మీద నేను ఆధారపడ్డాను, నీ మీదే నా మనసు నిలుపుకున్నాను, నాకు సహాయం చేయవా దేవా, నీవే మా దిక్కు. వైపు కూడా దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఏ దిక్కు నుంచి, మనం చాలా సందర్భాలు ఏ దిక్కు నుంచి నాకు సహాయం దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర యెహోషాపాతు ఆయన సహాయాన్ని కోరుకున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయం 20వ వచనం 13వ వచనంలో చూసినట్లయితే, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన, ఈ మాటలని కింద చదివినట్లయితే, లేవీయుడగు యాజకుడైన యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఆధారపడిన యెహోషాపాతు, దేవుని శక్తిని ఆశ్రయించిన యెహోషాపాతు, దేవుని సహాయం కోరుకున్న యెహోషాపాతు
ఆ ప్రార్థనకు ఆ శక్తి ద్వారా వచ్చే సహాయం కొరకు సహాయాన్ని అడిగాడు. ఆ సహాయం వచ్చే వరకు నిరీక్షణతో వేచున్నాడు. అంటే ఆయన విశ్వాసం నిరీక్షణ కలిగిందిగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రార్థించిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాం. దేవుడు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకుని ఆ సమస్యను మన దగ్గర నుంచి తీసివేసే లోపే మనం మరొక ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ యెహోషాపాతు అలా చేయలేదు. దేవునిదే మీద ఆధారపడిన యెహోషాపాతు, రాజైన యెహోషాపాతు, దేవుడిని శక్తినే ఆశ్రయించిన యెహోషాపాతు, దేవుడిని సహాయం అడిగిన యెహోషాపాతు ఆ సహాయము పొందుకునే వరకు కూడా తనకున్న ప్రజలు, బిడ్డలు, పిల్లలతో సహా నిరీక్షణ కలిగి విశ్వాసంతో వేచి ఉన్న స్థితిని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ముందున్నది ప్రమాదం, ప్రాణాపాయ స్థితి. వారు గనక అమ్మోనీయులు కానీ, మోయాబీలు కానీ, సిరియా ప్రాంతంలో ఉన్నవారు కానీ, వారు ఎలాంటి వారంటే సిరియా ప్రాంతంలో వేటగాళ్ళు, క్రూరత్వమైనటువంటి వేటగాళ్ళు. వాళ్ళు పడితే పిల్లల నుంచి ఎవరిని కూడా రాజ్యంలో వదిలిపెట్టేలేని పరిస్థితి. మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళ ప్రార్థన వేరు, మనం రూముల్లో కూర్చొని మనం అనుకూలమైన పరిస్థితుల్లో కూర్చొని ప్రార్థించే వాళ్ళ ప్రార్థన వేరు. ఐసీయూలో ఉన్నటువంటి వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే, వాళ్ళ డాక్టర్ల మీద వాళ్ళకి హోప్ ఉండదు, మందుల మీద ఉండదు. జనరల్ వార్డులో ఉన్న వాళ్ళకి మరి వేరే ఆలోచనలు ఉంటాయి. మందుల మీద, సెలైన్ల మీద, డాక్టర్ల మీద ఉంటుంది. కానీ ఎమర్జెన్సీలో వార్డులో ఉన్న వాళ్ళకి, ఐసీయూలో ఉన్న వాళ్ళకి దేవుడి మీదే ఉంటుంది దృష్టి అంతా. వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నీవే మాకు ఆధారం. ఇక దేని మీద వారి మనసు ఉండదు. డాక్టర్ మీద మనసు నిలుపుకోలేరు, చేస్తున్న వైద్యం మీద మనసు నిలుపుకోలేరు, హాస్పిటల్ బ్రాండ్ మీద మనసు నిలుపుకోలేరు. వారి మనసు అంతా కూడా దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ డాక్టర్ కూడా వచ్చి చెప్పేది ఏంటంటే, నా ప్రయత్నం నేను చేశాను, మృత్యువు నీ మీదకి రాబోతా ఉంది, నేను ఇవ్వాల్సిన మందులన్నీ కూడా నేను నీకు ఇచ్చాను, ఇక చేయాల్సిందల్లా దేవుడి దయ. అటువంటి ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ యెహోషాపాతు గురించి అర్థం అవటానికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తే, అంతగా ఆధారం చేసుకున్నాడు యెహోషాపాతు, అంతగా ఆయన శక్తిని ఆశ్రయం చేసుకున్నాడు. అవి ఐసీయూలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ల మీద ఆధారపడి, మందుల మీద ఆధారపడినటువంటి ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కొంతమంది మీద ఆధారపడ్డాడు. కానీ ఇక్కడ యెహోషాపాతు అసలు ఆ స్థితి రెండో ఆప్షనే తీసుకోలేదు. ఆయన ఆ సహాయం వచ్చే వరకు కూడా విశ్వాసంతో, నిరీక్షణతో వేచున్న సందర్భాన్ని యెహోషాపాతు జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈయన నెమ్మదిగా ఉన్న రాజ్యంలో దేవుని మీద ఆధారపడలేదండి. ఈయన నెమ్మదిగా ఉన్న ప్రజల మీదకి ఏ అపాయము లేకుండా సంతోషంతో తొలతూగుతున్న పరిస్థితుల్లో దేవుని శక్తిని ఆశ్రయించి నెమ్మదిగా కూర్చోలేదు. రాబోతున్న ముప్పు చాలా ప్రమాదకరమైంది. ప్రాణాపాయ స్థితులు, ఎవరు మిగులుతారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. అటువంటి సందర్భాలు ఇలా ఆధారపడటం చాలా గొప్ప విషయం. నేను ఆయన చదువుకుంటున్నప్పుడు నా మట్టుకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎన్నిసార్లు నాకు ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, దుఃఖపడే సమయాలు నేను వచ్చినప్పుడు దేవుణ్ణి మీద ఎంత ఆధారపడి నా మనసు నిలుపుకున్నాను, దేవుని శక్తిని ఎన్ని విధాలుగా నేను ఆశ్రయించాను, దేవుడి సహాయాన్ని అడిగి ఆ సహాయం వచ్చే వరకు నేను నిలిచున్నానా, లేకపోతే నా స్వబుద్ధి నేను ఆధారం చేసుకున్నానంటే, ఇప్పటివరకు ఆలోచించిన 3 విషయాల్లోనూ నేను ఫెయిల్ అయిపోయాను. అంతా స్వబుద్ధి, స్వనీతి, కొంతవరకు మాత్రమే దేవుని మీద ఆధారపడటం, నిలువెచ్చని స్థితి, విశ్వాసము, భక్తి నాలో కనపడినట్లు వీటి విషయంలో నేను ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత అదే అధ్యాయం 23 నుంచి 25 మనకు కనుక చూసినట్లయితే, చాలుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ ప్రార్థనకి యొక్క ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని మీద ఆయన ఆధారపడిన దానికి ప్రతిఫలం మనం చూడగలుగుతున్నాం. దేవుని శక్తిని ఆశ్రయంగా చేసుకున్న యెహోషాపాతు రాజు యొక్క విజయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. శత్రువుల్లో గలిబిలి, దానికి ముందు గలిబిలి ఎక్కడుంది? తన జీవితంలో, తన రాజ్యంలో, తన ప్రజల జీవితంలో గలిబిలి కలిగింది. ప్రమాదమైన పరిస్థితిలో ఉన్న ఆ గలిబిలిలో ఉన్న ఆ స్థితిలో దేవుడిని ఆధారం చేసుకుని, దేవుని శక్తిని ఆశ్రయించి, దేవుని సహాయాన్ని కోరుకున్న యెహోషాపాతు యొక్క శత్రువులు
గలిబిలైపోయి వారిలో వారే చంపుకున్నారు. వారిలో ఒక్కరు కూడా మిగలలేదు. సహాయం అడిగాము, ఆధారం చేసుకున్నాము, ఆశ్రయించాము ఆయన శక్తిని. సహాయం వచ్చే వరకు ఉన్న విశ్వాసంతో ఉన్న నిరీక్షణ ప్రతిఫలం ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. శత్రువులు చనిపోయారు. అంత మాత్రమే కాదు, ఆ మాటల కింద మాటల్లో కూడా చూసినట్లయితే విజయము సమకూర్చారు దేవుడు ఆయనకి. విజయాన్ని చూశారు. వాళ్ళు చనిపోవడం మీద కాదు, వారి మీద విజయం. వీరు ఏమీ విధమైనటువంటి ఆ కత్తులు బడిసెలు తీసుకెళ్ళిన సందర్భము ఏమీ లేదు అక్కడ. వారి విశ్వాసాన్ని మనం చూస్తే 20 నుంచి 21 వచనం వరకు చూడొచ్చు. సితారాలు తీసుకున్నారు, పాటలు పాడేవారిని ముందు పెట్టుకున్నారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలండి? అటు వచ్చేవారు ఎలాంటి వాళ్ళు? క్రూరతంగా వేటాడేటువంటి సైన్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి? యెహోషాపాతు యొక్క విశ్వాసం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆయన దేవుడి మీద ఆధారపడిన విధానం ఇక్కడ చూడొచ్చు. ఆయన శక్తిని ఆశ్రయం చేసుకొని నేను ఆయన సహాయాన్ని అడిగాను, ఇంకంతే ఆయన చేస్తాడు అని దేవుణ్ణి స్తుతించేవారిని ఎదరబెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధారం అండి! ఎంత గొప్ప ఆశ్రయం చేసుకుంటాం ఆ దేవుని శక్తిని. ఎంత గొప్పగా దేవుడి సహాయాన్ని అడిగి పొందుకుంటానన్న విశ్వాసంతో ఈయన బయలుదేరిన విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి అదే అధ్యాయం 20 నుంచి 26 వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే సహాయం పొందిన తర్వాత ఆయన స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. సహాయం పొందిన తర్వాత ఆ యెహోషాపాతు యొక్క విజయాన్ని మనం చూసినట్లయితే, యెహోషాపాతు యొక్క విజయాన్ని మనం చూస్తే బెరాకా అనగా స్తుతి. శ్రమ వచ్చిన జీవితం నుండి, ప్రాణాపాయ స్థితి కలిగినటువంటి జీవితం నుండి యథార్థమైన ప్రార్థన జీవితం ద్వారా దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని శక్తిని ఆశ్రయించడం ద్వారా దేవుని సహాయం కోరుకొని సహాయం వచ్చే వరకు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా విజయం చేకూర్చబడింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన తర్వాత యెహోషాపాతు యొక్క జీవితం, యోధా ప్రజల యొక్క జీవితం ఎలా ఉందంటే స్తుతితో నింపబడి ఉన్నది. అంటే కృతజ్ఞత కలిగిన జీవితంలోకి వాళ్ళు వచ్చారు. దేవుడు చేసిన మేళ్ళు, ఆ ప్రమాదం దాటిపోగల వాళ్ళు మర్చిపోయిన వారు కారు. కృతజ్ఞతతో నింపబడిన జీవితాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి స్తుతించుటను బట్టి ఆ ప్రాంతానికే బెరాకా అని పేరు పెట్టబడింది. బెరాకా అనగా స్తుతి. వారు ఎంత గొప్పగా దేవుని స్తుతించారో. నేను చాలా మార్లు దేవుని వద్ద నుండి దేవుని సహాయం కోరుకొని దేవుడి మీద ఆధారపడి దేవుడు సహాయం చేసిన తర్వాత అనేక విషయాల్లో నేను ఆయన మేలును తలపోసుకుని స్తుతించని పరిస్థితులు, ఆయా సమయాలు ఎన్నో నా మీద కోకొల్లలుగా కనపడతా ఉన్నాయి నా జీవితంలో. మేలులైతే పొందుకున్నాను, దేవుని శక్తిని నేను చూడగలిగాను. ఎన్నో ప్రమాదాలు నా ఇంటి ముందు నిలబడి నా కుటుంబం అంతా అవమానపరచబడే స్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు, ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు సేవకునికి ఫోన్ చేసినప్పుడు ఆయన కొన్ని సలహాలు ప్రార్థన ద్వారా ఆ యొక్క అవమానకరమైన పరిస్థితిని నన్ను దేవుడు తప్పించినప్పుడు నేను ఆ కృతజ్ఞత కలిగిన అనే జీవితాన్ని ఎప్పుడూ ఉంచుకోవాలి. ఆ ప్రమాదం దాటిపోయి, ఆ అవమానించబడే స్థితి దాటిపోయి, ఆ గొడవలు, ఆ కేసులు వాటి నుంచి దాటిపోయిన తర్వాత మళ్ళా నాలో కృతజ్ఞత కనపడలేదు. గాయం మానిపోయింది, మరలా నేను యథాస్థితికి వచ్చాను. ఈ సందర్భాన్ని అన్నిటికీ నేను పెట్టుకున్న పేరేంటంటే, ప్రార్థించే వారికి ముందు పరిశుద్ధత, యథార్థత, విధేయత ఎంత ప్రాముఖ్యమో దేవుడి కోణంలో దానికన్నా ముందు దేవుడు ఏ దృష్టితో చూస్తాడంటే, ప్రార్థించే ఒక వ్యక్తి మొదటగా ఆయన చూసేది ఉద్దేశాన్ని చూస్తాడు. ప్రార్థన చేయటానికి ఏ ఉద్దేశంతో వస్తున్నారో దేవుడు దృష్టి పెడతారు. యెహోషాపాతు యొక్క ఉద్దేశం నీవే. నీ దగ్గర మాత్రమే నాకు సహాయం దొరుకుతుంది, నీ శక్తి మాత్రమే నాకు విజయాన్ని ఇవ్వగలదు, నీ సహాయం మాత్రమే నన్ను ఈ పరిస్థితుల నుంచి బయటపడేయగలదు. దేవుడు ఆయన ఉద్దేశం మీదే గురిపెట్టారు. చాలా మార్లు నేను ప్రార్థించడానికి వచ్చి అలవాటుగా లేకపోతే సమయానుకూలంగా చేయాల్సిన ప్రార్థనలు బట్టో సహవాసంలో ఎక్కడి నుంచి అనౌన్స్ చేయబడిన రీతిగానో ప్రార్థించాను. కానీ నేను ఇలా ప్రార్థించాలి అనే ఉద్దేశం ఇంటి దగ్గరే కలిగి నేను కొన్ని సందర్భాల్లో నేను రాలేదు. ఈ పరిస్థితుల గుండా, ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నాం. రాబోతున్న ఈ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మారిపోవాల్సిన పరిస్థితులు, ఆ శ్రమలు మన ఎదుట ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడదాం, దేవుని శక్తినే ఆశ్రయిద్దాం,
దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. మొదటి మాట, ఈ సందర్భాన్ని అన్నిటినీ యెహోషాపాతు యొక్క ప్రార్థన జీవితం నేను ఆలోచన చేసుకుంది. ప్రార్థించే వారి యొక్క ఉద్దేశాన్ని మీద దృష్టి పెడతారు. రెండవది, యథార్థమైన ప్రార్థన మీద దృష్టి పెడతారు. యెహోషాపాతు యొక్క ప్రార్థన యథార్థమైంది. ఎలా అంటే ఆయన అంటున్నాడు, నా శక్తి సరిపోదు, నేనేం చేయాలో నాకు తెలియదు, నీవే నా దిక్కు, ఇంకొక ఆప్షన్ లేదు. యథార్థం అంతే. యథార్థవంతులు కాని వారు 2 పడవల మీద కాలేస్తాం, నిలువెచ్చని స్థితిలో ఉంటాం. దేవుని దగ్గర నువ్వు సహాయం చేయమని అడుగుతాం, సేవకుని దగ్గరికి వచ్చి సలహా చెప్పండి అని అడుగుతాం, తోటి సహోదరుల దగ్గర సలహా చెప్పమని అడుగుతాం. కానీ 2 నాలుకల వలె, 2 మనుషుల వలె దేవుడికి సహాయం చేయమని అడిగాం, పక్కకి వెళ్ళాం, వేరొక ఆలోచనలు వెళ్తాం. దేవుడి సేవకుని దగ్గరికి వచ్చి సలహా అడిగాం, మరొక సలహాలు అడుగుతాకి వెళ్తూ ఉంటాం. ఆలోచనకర్తలు అనేకులు ఉంటే రక్షణకరమే. అందుకనే నీకు స్థానిక సంఘంలో సేవకులు ఉంచారు, సహోదరులు ఉంచారు. దేవుని సన్నిధిని సహాయం కోరటం మంచిదే, కానీ ఒక ప్రాంతానికి ఒక స్థలానికి ప్రాముఖ్యమై మట్టి దిను, మన్ను దిను, బురద దిను, నీళ్లు దాగు అనే ఒక స్థలానికి దేవుడి శక్తిని, దేవుడి సహాయాన్ని కోరుకుంటూ రాదు కదా. దేవుడు ఎక్కడైనా ఒక దేవుడే. కానీ అనేక చోట్ల ఆ స్థలాల్ని దేవుడిగా మార్చేసుకుంటా ఉంటాం. కానీ ఈయన ఏ విషయంలోనూ మార్పు చెందలేదు. ఆధారపడిన విశ్వాసం అలాగే ఉంది, శక్తిని ఆశ్రయించిన విశ్వాసం అలాగే ఉంది, సహాయం అడిగిన విశ్వాసం కూడా అలాగే ఉంది. అందుకని యెహోషాపాతు యొక్క ఉద్దేశం మీద దృష్టి పెట్టారు, ఆయన చేసిన యథార్థమైన ప్రార్థన మీద దృష్టి పెట్టారు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట ఆ యెహోషాపాతు జీవితంలో మరి ఒక మాటనే నేను ఇలాగా అనుకుంటా ఉన్నాను. యెహోషాపాతు యొక్క ఉద్దేశము యథార్థమైన ప్రార్థన తర్వాత జీవితం మీద కూడా దేవుడు దృష్టి పెట్టారు. ఎలా ఉన్నాడు? నా శక్తిని చూశాడు, నా మీద ఆధారపడ్డాడు, నేను సహాయం చేశాను, నా సహాయాన్ని పొందుకున్నాడు, విజయాన్ని ఇచ్చాను. తర్వాత అతని జీవితం ఎలా ఉందో దృష్టి పెడితే బెరాక, కృతజ్ఞతతో నిండిన ఆ జీవితాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. కానీ ఈ యెహోషాపాతు కూడా నాలాంటి జీవితం కలిగిన వాడే. ఎలాగెలా చెప్పగలనంటే, అదే 21వ అధ్యాయంలో చూసినట్లయితే, 20వ అధ్యాయం నేను 35 నుంచి చదువుతున్నానండి. ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎజ్నోగేబేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా ఓడను దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయిను. ఆ కింద మరొక మాట కూడా చదువుతున్నాను, కంటిన్యూషన్లో ముగిస్తాను. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందును పాతి పెట్టబడెను. దేవుడిని ఆధారం చేసుకున్న యెహోషాపాతు, దేవుడి శక్తిని ఆశ్రయించుకున్న యెహోషాపాతు, దేవుడి సహాయాన్ని పొందుకున్న యెహోషాపాతు విజయాన్ని చూశాడు. కృతజ్ఞతతో నిండిన కలిగిన జీవితాన్ని అనుభవించిన తర్వాత ఆయన యొక్క ప్రవర్తన మారిపోయింది. దేవుడు ప్రాముఖ్యంగా పెట్టే దృష్టి ఏంటంటే, ప్రార్థన ముందు ఉద్దేశం మీద దృష్టి పెట్టారు, యథార్థమైన ప్రార్థన మీద దృష్టి పెట్టారు. ప్రార్థన తర్వాత వచ్చిన విజయం మీద దృష్టి పెట్టలేదు, ప్రార్థన తర్వాత జీవితం మీద దేవుడు దృష్టి పెట్టారు. ఎలా అంటే, దుర్మార్గపు పనులు చేయటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు రాజుతో నువ్వు సహవాసం చేసి ఆ విషయంలో దేవుడి సన్నిధి మీద ఆధారపడలా, దేవుడి శక్తిని ఆశ్రయించలా, దేవుడి దగ్గర విచారం చేసుకోవటానికి మనసు నిలుపుకోవాలి. అందుకని ఏం చేశాడు, ఆయన పనులని దేవుడు భంగం చేసేసాడు. ఓడలు బద్దలైపోయినాయి, నష్టాన్ని సమకూర్చుకున్నాడు అది ఆర్థికంగా. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతకాలం ఇదే యొక్క ఉద్దేశం కలిగి, అదే మనసు నిలుపుకొని, అదే ఆధారం చేసుకొని, అదే శక్తిని ఆశ్రయించి అలాగే సహాయాన్ని వేడుకున్నట్లయితే యెహోషాపాతు మరికొంతకాలం జీవించి ఉండేవాడేమో అని నేను ఆలోచన చేసుకున్నా. కానీ ఆయన సహవాసాన్ని విడిచి దుర్మార్గపు పనులు చేయవాని సహవాసం, దుష్టుని సహవాసం, దేవుని దృష్టికే దుర్మార్గపు పనులు చేసే సహవాసానికి యెహోషాపాతు వెళ్ళిపోయినప్పుడు ఆయన పనుల్లో దేనిలో విజయం చూడలేకపోయాడు. సమృద్ధి కలిగిన వాటిలోంచి తరిచేసి వెళ్ళే ఓడలను తయారు చేసుకున్నాడు, కానీ వాటిలో నష్టాన్ని చేకూర్చబడ్డాయి, నాశనం అయిపోయింది ఆయన వ్యాపారం. అంత మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా ముగించిపోయింది. ప్రార్థించడానికి మనం వచ్చి ఉన్నాం.
మనం ప్రార్థన చేయడానికి వచ్చిన ఉద్దేశం ఏంటి, మనం ప్రార్థన చేస్తున్న విషయంలో ఎంత యథార్థం ఉంది, ప్రార్థించి అడిగి సహాయాన్ని పొందుకొని ఆయన శక్తి మనం చూసి విజయాన్ని పొందుకున్న పరిస్థితుల తర్వాత మన జీవితం మీద దేవుడు దృష్టి పెడితే కృతజ్ఞతతో నిండి ఉన్నామా, లేకపోతే మరలా లోకాన్ని ఆశ్రయించి లోకాశల్లో పడిపోయి కొట్టుకొని పోతా ఉన్నామా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దాం. మీ ఇదే మాటలు దేవుడి వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ వందనాలు.